నువ్వు పుట్టాక నీకు తెలిసున్నోళ్ళు చాలామంది పలానా సబ్జెక్ట్ చదివితే పలానా జాబ్ వస్తదని, లేదంటే పలానా వ్యాపారం మొదలుపెడితే పలానా స్టేజ్‌కెళ్ళొచ్చని చాలామంది చాలా మొదలుపెట్టుంటారు. ఆడు గూడా, వీడు గూడా వదిలేయి. నీ ఊళ్ళో లేదంటే నువ్వు పెరిగిన ప్రాంతంలో చాలామంది చాలా రకాలుగా జీవితాన్ని నీ ఎదురుగుండే మొదలుపెట్టుంటారు. ఇప్పుడు నీకు 25 సంవత్సరాలు ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు. నీకే చెప్తున్నా ఇది. బాగా జాగ్రత్తగా విను. ఉపయోగపడుద్ది. సో, వాళ్ళందరూ ఏదైతే ఫస్ట్ వాళ్ళ జీవితంలో స్టార్ట్ జేసి, దాని మీదే బాగుపడిపోయి, దాని మీదే సక్సెస్ అయిపోయారా? అవ్వలేదు గదా! అందుకని నేనేం చెప్తున్నానంటే, ఇది మొదలుపెట్టి దీంట్లో 100% సక్సెస్ అయిపోతాం అనేది జీవితంలో ఏదీ ఉండదు. మనం ఆ సిట్యుయేషన్‌లో, ఆ పర్టిక్యులర్ టైంలో ఉండే మూడ్ వల్ల ఒకటి స్టార్ట్ జేసేస్తాం. ఆ మూడ్ అయిపోయే వరకు దాని మీద కష్టపడతాం. వన్స్ అది ఏమాత్రం సక్సెస్ అవ్వట్లేదని తెలిసినా, లేదంటే మన మూడ్ దాని నుంచి డైవర్ట్ అయిపోయి, లేదంటే ఇంకొకడెవడో ఏదో చేస్తున్నాడు, ఈ అమ్మ ఇది వర్కౌట్ అవ్వదు, దాని మీదకెళ్ళిపోదాం త్వరగా అని అనిపించినా, అక్కడితో ఆ పని వదిలిపెట్టేస్తాం. ఇంకో దాంట్లోకెళ్తాం, ఇంకో దాంట్లోకెళ్తాం. అలా రకరకాల మలుపులు తిరిగిన తర్వాత, ఒక అబ్బాయి ఒక 35 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే సెటిల్ అవుతాడు. సెటిల్ అంటే ఆడింక జీవితంలో ఏం చేయకుండా కాళ్ళ మీద కాలేసి కూర్చుందాం అనేది కాదు. మైండ్ సెటిల్ అయిపోద్ది. ఎలా సెటిల్ అవుద్దంటే, అరే ఓ మనం ఇంకేం పీకలేం. మనకొచ్చింది మనకి ఏముందో అది చేసుకుంటా ఎళ్ళిపోవాలి. అనవసరంగా టైం వేస్ట్ చేసాం అనే రియలైజేషన్ ఒకటొస్తది. లేదంటే రెండోది, ఓహో! ఇప్పటి వరకు ఇయన్నీ చేసాం. ఇది కాదు మనం చేయాల్సింది ఇది అని చెప్పి ఒక ఫిక్స్‌డ్ ఫార్మాట్‌కి సంకనాగిపోయిన, బ్రతికినా చచ్చినా ఇదే అని నిర్ణయించుకునే ఫార్మాట్ ఒకటి. ఆ ఫార్మాట్ డిసైడ్ అయిపోయి ఇంక అదే చేసుకుంటా ఎళ్తాడు. ఆడి దశ బావుంటే బాగుపడతాడు. లేదంటే జీవితం అలా నామకే వాస్తే అన్నట్టు ఎళ్ళిపోద్ది. ఇలా 2 రకాలుగా ఒకటి పట్టుదలేసి, రెండోది ఏదైతే అదే అవుద్ది. ఇదే మన బ్రతుకు అని. ఇలాంటి 2 సెటిల్‌మెంట్‌లోకి మైండ్ సెట్ అయిన తర్వాత అప్పుడు జర్నీ స్టార్ట్ అవుద్ది. అలా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అయిపోదాం స్టార్ట్ చేసినోడేమో డైరీ ఫార్మ్ పెట్టుకున్నోడున్నాడు. డైరీ ఫార్మ్ పెట్టాలి అనుకున్నోడేమో ఇంకోటేదో ధాన్యం వ్యాపారం చేసినోడున్నాడు. ఇదంతా కాదు అసలు ఊళ్ళో ఈడంత బాగా చదివేవాడు లేడు అనుకున్నోడేమో డ్రగ్స్ కొట్టేసి రోడ్ల మీద తిరుగుతున్నోడున్నాడు. అయ్య బాబోయ్! రేపు పిల్లోడంటే తీరడో అనుకున్నోడేమో రేప్ కేసుల్లో, మర్డర్ కేసుల్లో బుక్ అయినోళ్ళు ఉన్నారు. సో, ఈ టాపిక్ చెప్పడానికి రీజన్ ఏంటంటే చాలామంది గిలగిల కొట్టేసుకుంటూ ఉంటారు. "నీ అమ్మ నేను అనుకున్నది జరగట్లేదు. నా అంత దరిద్రుడు ఎవడు లేడు." ఈ సోదంతా చెప్తూ ఉంటారు కదా! ఆళ్ళందరికీ చాలా మందిని చూస్తున్నా. ఆళ్ళందరికీ నేను ఏం ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, అంటే నేనేం పెద్ద తోపునని కాదు, ఇంకోటి కాదు. ప్రాక్టికల్ విషయాలు మాట్లాడుకుంటాం కాబట్టి మన పాడ్‌కాస్ట్‌లో దాంట్లో భాగంగా చెప్తున్నాను. బేసిక్‌గా లైఫ్ అనేది స్క్రిప్టెడ్. ఆల్రెడీ రాసేసి ఉంటది. అది ఎవడు అవునన్నా, కాదన్నా. అదెందుకు చెప్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడియో చూస్తున్న నీ విషయానికే వస్తా. నీ విషయం. నువ్వు వీడియో చూస్తున్నావు కదా! ఇండివిడ్యుయల్‌గా చెప్తున్నా. ఫస్ట్ నీ జీవితాన్ని నువ్వు ఏమనుకుని మొదలుపెట్టావు? ఇప్పుడు అదే ఆలోచనలో నీ జీవితం నడుస్తుందా? నడవలేదు కదా! అసలు ఎన్ని వందల, వేల సార్లు నీ ఆలోచనలు మారిపోయి ఉంటాయి. నీ ఇష్టాలు మారిపోయి ఉంటాయి. నీ టార్గెట్‌లు, నీ గోల్స్ మారిపోయి ఉంటాయి. సో, అదంతా ఎందుకు అంటే, నువ్వు ఎళ్ళాల్సిన పాయింట్‌కి నువ్వు సింక్ అయ్యే వరకు అదంతా అలా జరుగుతూనే ఉంటది. ఒరేయ్! టక్‌మని యమ్మ ఒక 2,00,00,000 వచ్చినాయంట్రా బిజినెస్‌లో టక్‌మని స్టార్ తిరిగేసిందిరా అంటే, ఆడెళ్ళాల్సిన పాయింట్ అక్కడ ఉంది కాబట్టి ఆడికి స్టార్ తిరిగింది. ఇంకోటి ఏదో సరదాగా తీసిన సినిమా అంట్రా హిట్ అయిపోయింది అంటారు కదా! కాదు. మీ అందరికీ సరదా అయ్యుండొచ్చు. ఆడికి సరదా అయ్యుండొచ్చు. కానీ ఆడి స్క్రిప్ట్‌లో అంటే ఆ లైఫ్ ప్యాటర్న్‌లో ఇది పలానా చోట్ల 'బేబీ' సినిమా అనేది సినిమా తీస్తావు నువ్వు. అది ఖచ్చితంగా మంచి హిట్ అవుద్ది అనేది రాసుంటది. కానీ ఇదంతా జాతకం కాదు, నమ్మకం కాదు, ఇంకోటి కాదు అదంతా ట్రాష్. అది యూనివర్సల్ పవర్. మనం ఏదైతే బలంగా నమ్మి, బలంగా ఇష్టంగా చేస్తూ ఉంటామో, దాంట్లో ఏదో ఒక రోజు మనకి కంపల్సరీ ఒక మంచి లైఫ్ ఉంటదనడానికి ఎగ్జాంపుల్. అలా అని 'బేబీ' సినిమా తీసిన డైరెక్టరు కొబ్బరి మట్ట, ఆ మట్ట, ఈ మట్ట అని ఏయేయో కామెడీ అంటే కామెడీ కంటే దిగువ స్థాయి కామెడీ సినిమాలు తీశారు. దాన్ని జనం ఎంజాయ్ చేశారు. కానీ ఒక మంచి ఎమోషనల్ కంటెంట్ ఇచ్చాడు ఆయనే. ఎందుకిచ్చాడు అంటే, అప్పటి వరకు ఆయన తన పనిని ఆ డైరెక్టర్ తన పనిని చాలా సిన్సియర్‌గా చేసుకుంటూ వచ్చాడు. అది కామెడీ సినిమా అయినా సిన్సియర్‌గానే, సీరియస్‌గానే రాయాలి. ఆ కామెడీని పండించడానికి. సో, వేరేది తీసుకుంటూ వచ్చిన తర్వాత, చివరికి ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత, ఒక అద్భుతమైన ఒక ఐడియాలజీ తనకు తట్టింది. ఏమైనా సరే ఇది వర్కౌట్ అవుద్దనుకున్నాడు. కథ పట్టుకొని తిరిగాడు. ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ దొరికింది. తీసాడు. హిట్ కొట్టాడు. సో, అది కాకుండా ఏదో తీసి, ఏదో చేసిన తర్వాత ఇది మనకు వర్కౌట్ అవ్వదు అని తను బయటికెళ్ళిపోయి ఉంటే,
మళ్ళీ ఎక్కడెక్కడ తిరిగి వేరే వేరే డిపార్ట్మెంట్‌లో పనిచేసినా ఖచ్చితంగా తిరిగి తిరిగి వచ్చి 'బేబీ' సినిమా తీసి తీరతాడు. ఎందుకంటే తన లైఫ్‌కి అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటదనమాట. ఈ ఓవరాల్‌ని డిస్కషన్ చేయడానికి రీజన్ ఏంటంటే, దయచేసి చెప్తున్నాను. ఆహ్, మన లైఫ్‌లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేదాకా ఒక మనిషి మైండ్‌లో 45,000 ఆలోచనలకు పైగా రన్ అవుతూ ఉంటాయంట. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి 45,000. ఒకసారి మనం బుక్ మీద కూర్చొని 45,000 అంకెలు రాస్తే దాని పవర్ ఏంటో తెలుస్తదనమాట. అందుకని మనకి మనం ఏ వైపు అయితే ఆలోచిస్తున్నామో ఆ వైపుకి వెళ్తున్నప్పుడు మన దగ్గరికి ఏ పనైతే వస్తదో, లేదంటే మనకి ఏదైతే దక్కుతుందో దాన్ని చాలా పదిలంగా, జాగ్రత్తగా కాపాడుకొని హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. అంటే నువ్వు సొసైటీకి ఉపయోగపడు, నువ్వు బుద్ధివంతుడిలా మందు తాగకుండా ఉండు, నువ్వు అమ్మాయి వైపు చూడకు, ఇలాంటివి ఏమి ఉండవు. మనిషి ప్రతీదీ చెయ్యాలి. కానీ దానికి ప్రతిదానికి లిమిట్ ఉంటది. రోడ్డు మీద ఎళ్ళే అమ్మాయిని అసలు చూడని అబ్బాయి అంటూ ఉన్నాడంటే అది నేను నమ్మను. అది అబద్ధం. అది మీకు తెలుసు. ఖచ్చితంగా ఒక అమ్మాయి బావుందంటే జీమ కత్తిలా ఉందని చూస్తాం. కానీ అది మన మనసులో మాత్రమే అక్కడ వరకునే ఉండాలి. రోడ్డు మీదకెళ్ళిపోయి ఎళ్లి ఏలేస్తా, చెయ్యి పట్టుకుంటా అంటే ఇంకోటి ఏడో తీసి కొడతారు. సో, ప్రతిదానికి ఓ లిమిట్ ఉంటదనమాట. ఒకటి సంథింగ్ ఏదన్నా ఒక చిల్ మూమెంట్ ఉందంటే ఒక బీరు చాలు అయిపోయింది. లేదు ఎక్స్‌ట్రీమ్ అయిపోతాను అంటే తర్వాత నీ కర్మ. ఎందుకంటే అది మనల్ని నాశనం చేసేదిలా ఉండకూడదు కదా! మనం దేన్నైనా ఎంజాయ్ చేసి వదిలిపెట్టాలి తప్ప, అది మనల్ని ఎంజాయ్ చేయకూడదు. అపోజిట్ ఉండే ఒక ఏదైతే హై ఉందో, ఆ హై మనల్ని పీల్చి పిప్పి చేయకూడదు. దాన్ని మనం జస్ట్ సిప్ చేసామా, ఎంజాయ్ చేసామా, ఒక మంచి హైకెళ్ళామా, వదిలేసి తర్వాత మన పని మనం చేసుకున్నామా. ఆ కంట్రోల్ లేనోడు చేతకానోడవుతాడనమాట. అయ్యబాబోయ్! ఏం లేదు అసలు మనకు సాయంత్రం ఉందే, పడందే అసలు వర్కౌట్ అవ్వదన్నాడనుకో, ఆడు టైమ్ పాస్ అవ్వక దానికి బానిసైపోయి చేసిన పని తప్ప ఇంకోటి కాదు. అందుకని లైఫ్‌లో ఏది దొరికితే అది హ్యాపీగా చేసుకుంటా ఎళ్ళిపో. నేను చెప్తున్నాను కదా! మీ ఊళ్ళో మీ కళ్ళెదురుగుండా ఉన్నమంది చాలామంది అప్పులు చేసేసి, ఊరు వదిలి పారిపోయి, తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడో తిరిగి ఆళ్ళు ఎలా సంపాదించారో అది పక్కన పెట్టి, డబ్బులు సంపాదించి ఊళ్ళోకొచ్చిన తర్వాత, అయ్య బాబోయ్! పలానా ఆయనంటే తీరరసలు స్టారు చాలా కష్టపడ్డాడు బయటికెళ్ళి బోలెడు డబ్బులు ఇప్పుడు చాలా మంచోడు అని కూడా అనిపించుకున్నోళ్ళుంటారు. అసలు బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఈడెందుకు పని చేయడనుకున్నాడు. టక్‌మని కట్ చేస్తే ఒక మంచి పొజిషన్‌కెళ్ళిపోయి, "అరె! ఎందుకు పని చేయడనుకున్నాం, కష్టపడ్డాడురా" అని అనిపించుకున్నోళ్ళు ఉంటారు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ప్రతి ఒక్కడికి ఒక టైమొస్తది. ఆ టైమొచ్చే వరకు మనకి దొరికింది దొరికినట్టు చేసుకుంటూ ఎళ్ళిపోవాలి. ఇది నాది కాదు, నేను చెయ్యను అంటే ఎక్స్ట్రాలు అంటారు దాన్నే. ఒక అవకాశం దొరికినప్పుడు, అది నువ్వు చేయగలవో అని నీకు తెలిసినప్పుడు చేసుకుంటూ ఎళ్ళిపో. కానీ ఇంకో మాట, ఏది కూడా ఉత్తినే ఊరికినే చెయ్యొద్దు. ఇక్కడ సహాయపడిపోతాను, దేశాన్ని ఉద్ధరించేస్తాను, సమాజాన్ని ఉద్ధరించేస్తాను అనే కాన్సెప్ట్‌లుంటే, ఫస్ట్ నువ్వు ఫ్రీగా చేస్తే నీలాగా 140,00,00,000 మందిలో 100,00,00,000 మంది నేనన్నీ ఓన్లీ దాన ధర్మాల కోసం లేదంటే ఫ్రీగా చేస్తాను అని ప్రతి కంపెనీకి వర్క్ చేయడం మొదలుపెడితే దేశం ఫస్ట్ సర్వనాశనం అయిపోద్ది. సో, ఉచితంగా చేయడం అనేది ఒక దరిద్రమైన దురలవాటు. వ్యసనం కంటే దారుణం. ఎవలైనా ఏదైనా పని అప్పజెప్తే నాకేంటి? సో, నేనింత క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇస్తాను నీకు. సో, ఇంత ఎక్స్‌పెక్ట్ జేస్తాను. లేదా నువ్వు ఒక మాట చెప్పు. ఇలా బార్గెయిన్ చేసి ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకొని కష్టానికి. కష్టపడేది ఏది కూడా నువ్వు ఫ్రీగా చేయడానికి నువ్వు ఒప్పుకున్నా సరే, అసలు ఎథికల్ రూల్ ఒప్పుకోదు. ఎందుకు ఫ్రీగా చేయాలి నువ్వు? ఇప్పుడు ఫ్రెండ్‌కి సాయం అంటావా? చెయ్యి. లేదంటే ఇంకొకడికి ఇంకోటంటావా? చెయ్యి. అది గాకుండా నీకెవడైనా ఒక వర్క్ ఇచ్చి, నువ్వు ఒక 1 మంత్ నాకు ఫ్రీగా చేసి పెట్టు, తర్వాత నేను పర్మనెంట్ చేస్తా, తర్వాత నేను డబ్బులిస్తా, నీ వర్క్ నచ్చితే మాట్లాడతా అంటావంటే చెల్లి దొబ్బేమని చెప్పండి. ఆడు మనల్ని ఏం డిసైడ్ చేయక్కల. ఆల్రెడీ మనం వర్క్ చేయగలమని తెలిసిన తర్వాతే మనం ఆ ప్రొఫెషన్‌లో దిగుతాం. అదేదైనా. కూలి పని దగ్గర నుంచి జాబ్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఇంకొకడొస్తాడు. రావాలని ఉంటే. లేదంటే లేదు. ఆడికి ఫ్రీగా చేసే బదులు ఖాళీగా కూర్చొని ఇంకొంచెం మన వర్క్ ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ కదా! మనకి నెక్స్ట్ టైమ్ వచ్చేది ఆడికి బాబు లాంటి వర్క్ వస్తది. అదనమాట. అందుకని నీరసంగా కూర్చొని అయ్యబాబోయ్! ఏంటి ఇలా అయిపోయింది? అసలు మనం ఏంటి అసలు మన పుట్టుక ఏంటి? మన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? తాతలు అప్పుల్లో 10 ఎకరాలు ఉండేది. ఆళ్ళలా అమ్మేయటం బట్టి నేను ఇలా రోడ్డు మీద పడాల్సొచ్చింది. బొక్కలో సోదొద్దు. మీ తాత ఎందుకు అమ్మేసాడో అప్పుడు పరిస్థితులేంటో మీ తాతకి తెలుసు. నీకు తెలీదు కదా! సో, ఇప్పుడు నువ్వేం పీకగలవో, ఏం చేయగలవో అనేది నీకు తెలుసు కదా! నువ్వు పీకి చూపించు. రేపొద్దున నీ కొడుకు కొడుకులు, నీ మనవలు మా తాతకప్పుడు బోలెడు టెక్నాలజీ ఉంది. ఐఫోన్ కొని ఈఎంఐలు మరీ కట్టాడు. కానీ రూపాయి కూడా మిగల్చలేదు మాకు అని నీ మనవళ్ళు తిట్టుకోకూడదంటే ఇప్పుడు జాగ్రత్తగా పడి నీ మనవళ్ళ నుంచి నీ మనవళ్ళ నోటి నుంచి ఆ పేరు రాకుండా కష్టపడు. అర్థమవుతుందా?
ఎప్పుడు ఒక పాయింట్‌లో అయ్యో! నాకు ఇది ఇష్టం కదా! నేను ఇక్కడ ఉండిపోయానేంటి? అదేంటి నేను వేరేది ఎక్స్‌పెక్ట్ చేస్తే నాకు ఇదొచ్చింది. ఇలాంటియి ఏమొద్దు. మనకి ఏమొచ్చిందో దాన్ని మనం సాటిస్ఫైడ్‌గా తీసుకొని పని చేసేసి దాన్ని పక్కన పెట్టేస్తే ఇంకో పనొస్తది, ఇంకో పనొస్తది. కానీ చివరికి నువ్వు సిన్సియర్‌గా ఏదైతే కోరుకుంటున్నావో అది వచ్చి తీరుద్ది. నువ్వు సిన్సియర్‌గా ఉన్నప్పుడు మాత్రమే. నాటకాలు ఆడినప్పుడు కాదు. అర్థమైందా? అది మ్యాటర్.